మార్నింగ్ సార్. మార్నింగ్. సార్ బ్యాగ్ ప్లీజ్. ఇట్స్ ఆల్ రైట్. సార్ ప్లీజ్ గివ్ మీ. ఐ విల్ కీప్ ఇట్. ఓకే సార్. అప్పుడే యుఎస్ నుంచి ఒక కాల్ వస్తుంది. హలో శివ సార్, మీరు ఇక యుఎస్ రావాల్సిన అవసరం లేదు. మాకు డోనర్ దొరికేశాడు. పెద్ద ఆయన ఇప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్. మేము రేపు ఆయన్ని ఇండియా తెస్తున్నాం. థాంక్ గాడ్. నేను భయపడిపోయాను. కీప్ మీ పోస్ట్. ఓకే ఓకే సార్. ఇక శివ ఏమాత్రం టెన్షన్ పడకుండా ఎయిర్పోర్ట్ నుండి నేరుగా అత్తయ్య ఇంటికి చేరుకున్నాడు. అక్కడ రోజులాగానే శివ తన అలవాటు ప్రకారం చేతిలో సురభి లంచ్ బ్యాగ్, చెవిలో ఇయర్ ఫోన్స్ తో ఆఫీసుకు వెళ్ళాడు. గుడ్ మార్నింగ్ మేడం, ఎలా ఉన్నారు? ఇవాళ క్లైమేట్ చాలా బాగుంది కదా. హలో, హౌ ఆర్ యూ? ఏమైంది? ఇంత టెన్షన్ ఎందుకో? నువ్వు రోజంతా నౌకర్లా పనిచేస్తూనే ఉంటావా? ఎప్పుడన్నా న్యూస్ చూడవా? నువ్వు ఇంత పెద్ద బిజినెస్ ఫ్యామిలీ అల్లుడివి, కానీ ఏం జరుగుతుందో తెలీదా? నిజంగా నాకేం తెలీదు. చూడు, ప్రభుత్వ టెండర్లు దొరక్కపోవడంతో సికా ఇండస్ట్రీస్ భవిష్యత్తు అయోమయంలో పడింది. ఈ 200 కోట్ల టెండర్ మీదే ఆ కంపెనీ ఆశలు పెట్టుకుంది. కానీ ఇప్పుడు ఆ టెండర్ కూడా చేజారిపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి సురభి మీదే ఉంది. తనేం చేయబోతుంది? రాహుల్ సురభికి బిజినెస్ పార్ట్నర్. నిజానికి తను లైఫ్ పార్ట్నర్ కావాల్సినవాడు. కానీ సురభి వాళ్ల తాతయ్య చనిపోయే ముందు బలవంతంగా సురభి పెళ్లి పానీపూరి బండి నడుపుకునే పేదవాడైన శివకి ఇచ్చి చేశారు. ఆయన చనిపోయాక ఆ బిజినెస్ నడిపేందుకు సురభి వాళ్ల నాన్న శ్రవణ్ శిఖ చాలా ప్రయత్నించారు. కానీ కంపెనీని నడపడం తన వల్ల కాలేదు. ఆ టెన్షన్ తన ఆరోగ్యం మీద చాలా ప్రభావం చూపించింది. ఒకవైపు నష్టాలు పెరిగిపోవడంతో సురభి కంపెనీ బాధ్యత తీసుకుంది. నిజానికి రాహుల్ తలుచుకుంటే తన ఫ్యామిలీ ఫ్రెండ్ మిస్టర్ నారాయణ్తో మాట్లాడి ఆ సమస్యను తేల్చేయగలడు. కానీ సురభితో పెళ్లి క్యాన్సిల్ అయినప్పటి నుండి తనకు సాయం చేయకూడదని నిర్ణయించుకున్నాడు. సురభికి ఏం చేయాలో తోచడం లేదు. ఎలాగైనా సరే తను ఈ కంపెనీని కాపాడాలి అనుకుంటోంది. టెండర్ రాకపోవడం వల్ల మన ఇన్వెస్టర్స్ వెనక్కి వెళ్ళిపోయారు. ఇన్ఫాక్ట్ ఇదిగో ఈ బ్యాలెన్స్ షీట్ కూడా ఏం బాలేదు. దే డోంట్ హ్యావ్ ట్రస్ట్ ఇన్ అస్ ఎనీమోర్. ఇలాగే ఉంటే గనుక మన కంపెనీ త్వరలో దివాళా తీస్తుంది. అరే లేదు 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 లేదు, నో, దిస్ కెనాట్ హ్యాపెన్. ఐ కాంట్ లెట్ దిస్ హ్యాపెన్. ఇది కేవలం ఒక కంపెనీ మాత్రమే కాదు. తాతయ్య గారు ఎంతో కష్టపడి ఈ షికా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ని స్థాపించారు. దీని బ్రాంచెస్ మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా పేరు తెచ్చుకున్నాయి. తాతయ్య గారు చాలా కష్టపడి కంపెనీ సక్సెస్ అయ్యేలా చేశారు. ఓ చిన్న తప్పు వల్ల ఏం చేయకపోవడం వల్లనో నేను తాతయ్య పడ్డ శ్రమంతా మట్టిలో కలిసిపోవడానికి మనం ఒప్పుకోకూడదు. We have to do something. I can't lose this company. This is not the option. Please మీరు ఏదో ఒకటి చేయండి. మీకు ఏదో ఒక ఐడియా రావచ్చు, ఏదో ఒక సొల్యూషన్ ఉండొచ్చు. Somebody just find a way. చూడు సురభి, మీ తాతయ్య టైం నుంచి మనకు కొంతమంది నమ్మకస్తులున్నారు. వాళ్లతో మనం బిజినెస్ చేసేవాళ్ళం. కానీ ఆయన చనిపోయాక రాహుల్ చెప్పాడని మనం వాళ్లతో డీల్ చేయడం మానేశాం. నువ్వు ఓకే అంటే వాళ్లతో మెర్జర్ గురించి మాట్లాడతా. రాజు అంకుల్, దట్స్ నాట్ అన్ ఆప్షన్. అయినా ఇంత జరిగాక ఎవరన్నా మనతో మెర్జ్ అయ్యేందుకు ఒప్పుకుంటారనుకోను. మోహిత్, లెట్స్ లుక్ ఎట్ ద ప్రభుత్వ టెండర్లు దొరక్కపోవడంతో సికా ఇండస్ట్రీస్ భవిష్యత్ అయోమయంలో. ఇప్పుడు అందరి దృష్టి సురభి మీదే ఉంది. తనేం చేయబోతోంది? హలో, ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్, ఐల్ గెట్ ద ఫైల్స్. సురభి ఎక్కడుంది? శివ, నువ్వు ఇంటికి వెళ్ళు. నేను వెంటనే ఈ ఫైల్స్ ఇవ్వాలి మేడం. సురభిని అర్జెంట్ గా కలవాలి. ఐ నీడ్ టు మీట్ హర్ రైట్ నౌ ప్లీజ్.
శివ నా మాట విను, ఇంటికెళ్ళు. మీరెక్కడికి వెళ్తున్నారు? మీటింగ్ రూమ్. అప్పుడే సురభి సెక్రటరీ తలుపు నాక్ చేసి యాక్సిస్ కార్డుతో లోపలికి వెళ్ళింది. తన వెనకాలే శివ కూడా లోపలికి వచ్చేశాడు. శివని చూస్తూనే అక్కడున్న వాళ్ళంతా అనీజీగా ఫీల్ అయ్యారు. సురభి, ఈ ప్రాబ్లం గురించి అర్జెంటుగా మాట్లాడాలి ప్లీజ్. ఇప్పుడు కాదు శివ, ఇప్పుడు ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నాను. ఇంకా ఇది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ మీటింగ్. నువ్వు వెళ్ళు. 5 minutes టైం ఇవ్వు నాకు. కబుర్లన్నింటికి ఇప్పుడు నా దగ్గర అస్సలు టైం 5 లేదు. ప్లీజ్ minutes వెళ్ళు, ఈ నువ్వు ఇక్కడి ప్రాబ్లంకి నుంచి. సొల్యూషన్ ఉంది. ఇక్కడ మీటింగ్ జరుగుతోంది. ఎక్కడి నుంచి వచ్చాడో బికారి, అయినా కంపెనీ విషయాల్లో నీకేంటి పని? నువ్వెవడివి? ముందుగా ఈ మనిషిని బయటకు పంపు. వీడి వల్ల ఈ సమస్యలన్నీ. నీ డెసిషన్ నువ్వే తీసుకో ప్లీజ్. సెక్యూరిటీ, సెక్యూరిటీ, వీడిని బయటికి తోసేయండి. సార్ నేను చూసుకుంటాను, మీరు మీటింగ్కి వెళ్ళండి ప్లీజ్. వదలండి, వదలండి, మేడం, కానీ సార్ తనని బయటికి పంపమని చెప్పారు. వదలండి. తనేమన్నా దొంగ? తను సురభి మేడం భర్త, శిఖా ఇండస్ట్రీస్ ఇంటి అల్లుడు. అది కూడా మర్చిపోయారా? సారీ. థ్యాంక్ యూ మిస్సెస్ వర్మ. మీరిచ్చే గౌరవంలో 10వ వంతు కూడా సురభి ఫ్యామిలీ నుంచి దొరకదు. థ్యాంక్ యూ. ఈ ప్రాబ్లం గురించి అర్జెంటుగా మాట్లాడాలి ప్లీజ్. మిసెస్ వర్మ శివంను ఆఫీస్ టెర్రస్ మీదకి తీసుకువెళ్లి అడుగుతుంది. శివ, ఆ, నువ్వు లోపలేమంటున్నావు? కంపెనీని ప్రాబ్లం నుంచి కాపాడగలవా? ఎలా? ఎలా కాపాడగలను అది మీకు ఇప్పుడే చెప్పలేను, కానీ మీ నుంచి నాకు హెల్ప్ కావాలి మిస్సెస్ వర్మ. కంపెనీవి కొన్ని డీటెయిల్స్ కావాలి. ఏం డీటెయిల్స్? నాకు షేర్ హోల్డర్స్ ఇన్వెస్టర్స్ లిస్ట్ కావాలి. బ్యాలెన్స్ షీట్ కూడా చూడాలి. అప్పుడే ఏమైనా చేయగలను. లోపల జరిగిన గొడవ తర్వాత ఆఫీస్ లో ఎవ్వరూ కూడా నీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉండరు. కానీ ఒక్క మనిషి మాత్రం నీకు హెల్ప్ చేయగలరు. అది కూడా నువ్వు ఒప్పించగలిగితే. ఎవరు? రాజ్ సార్. ఐ థింక్ హీ కెన్ హెల్ప్ యూ. తను సురభి వాళ్ళ తాతయ్యకి చాలా దగ్గర. కానీ ఎప్పుడైతే రిషబ్ ఆఫీస్కి వచ్చాడో తనను సైడ్ లైన్ చేసేశాడు. ఆయన ఓ చైన్ స్మోకర్. తను ప్రతి గంటకి సిగరెట్ తాగడానికి వస్తాడు. నువ్వు తన కోసం వెయిట్ చేసి మాట్లాడడానికి ట్రై చేయి. సరే. నేను కిందకి వెళ్తున్నా, సరేనా? శివ అక్కడే ఉండి రాజ్ సార్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. మధ్యలో తన జేబులోంచి ఫోన్ తీసి ఒక వ్యక్తికి ఫోన్ చేశాడు. హలో, ఎలా ఉన్నారు నితిన్ వర్మ? అరే శివ గారు, ఈవేళ మిమ్మల్ని కలుసుకున్నాను. మీ కాల్ కూడా వచ్చింది. నా టైం చాలా బాగుంది. చెప్పండి సార్. మీతో చిన్న పని ఉంది. ఆర్డర్ ఇవ్వండి సార్. మీరు త్వరగా డీటెయిల్స్ తీసుకుని నాకు కాల్ చేయండి. ఓకే సార్, బాయ్. రాజ్ సార్, పురుషోత్తం గ్రూప్ సికా గ్రూప్ మధ్య మెజర్ ఏమైంది? పురుషోత్తం, వాళ్ళ గురించి నీకెలా తెలుసు? వాళ్ళు మన పాత బిజినెస్ అసోసియేట్స్ కదా. నీకు వాళ్ళ గురించి ఏం తెలుసు? ఆ తర్వాత శివ చెప్పిన మాటలు విని రాజ్ అంకిల్ కి మతిపోయినంత పని అయింది. తన సిగరెట్ పడేసి శివను కాన్ఫరెన్స్ రూమ్ కి తీసుకువెళ్ళాడు. ఈ పనికిరాని వాడు ఇంకా ఇక్కడే ఉన్నాడా? మైండ్ యువర్ లాంగ్వేజ్. సురభి, మనం ఓసారి శివ ఏం చెప్తాడో కూడా వింటే బాగుంటుంది. తన దగ్గర ఓ ప్లాన్ ఉంది. ప్లాన్? వీడో వేస్ట్ ఫెలో. రాహుల్, నీ వయసు ఉంది కదా, అంతకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ నాకు ఈ కంపెనీలో ఉంది. ఈ గొడవ మధ్య సురభి దీర్ఘ ఆలోచనలో మునిగిపోయింది. తనకు తాతయ్య మాటలు గుర్తుకొచ్చాయి. అమ్మా సురభి, శివ నీకు మంచి భర్తగా ఉంటాడు. ఓ విషయం ఎప్పటికీ గుర్తుంచుకో. నీకు కానీ సికా ఇండస్ట్రీ కానీ ఏదైనా సమస్య వస్తే దాని నుంచి శివనే బయటపడేయగలరు. మీరేం చెప్పదలుచుకున్నారు? ఎనఫ్. కామ్ గా ఉండండి మీరు. ప్లీజ్ ప్లీజ్ కాసేపు మాట్లాడకండి. రాహుల్, నువ్వు కూడా కాసేపు మాట్లాడుకు ప్లీజ్. ఇంకా ఈ కంపెనీకి బాస్ నేనే అని మర్చిపోవద్దు. డెసిషన్ మేకింగ్ పవర్ నా చేతిలోనే ఉంది. నేను అనుకున్నదే జరుగుతుంది.
శివ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? రా శివ, ఇక్కడ కూర్చో. అన్నిటికంటే ముందు నాకు షేర్ హోల్డర్స్వి ఇన్వెస్టర్స్వి లిస్ట్ కావాలి. బ్యాలెన్స్ షీట్ కూడా చూడాలి. అప్పుడు ఏమైనా చేయగలను. సురభి, వీడు ఓవర్ చేస్తున్నాడు. మనం అలా ఎలా కంపెనీ డీటెయిల్స్ అన్ని షేర్ చేయగలం చెప్పు. తనకి ల్యాప్టాప్ ఇవ్వు. ప్లీజ్. తీసుకో. సురభి, నువ్వు ఈ కుక్క మాటలు. రాహుల్, నువ్వు కుక్క అంటున్నవాడు నీ బాస్ కి భర్త అన్న విషయం మర్చిపోవద్దు. ఈసారి నువ్వు మర్యాదగా మాట్లాడటం నేర్చుకో. ఈ 2 ఏళ్లలో మొదటిసారి సురభి తన కోసం మాట్లాడడం విన్నాడు శివ. ఆ మాటలతో తన గుండె ఉప్పొంగిపోయింది. శివ, యు కంటిన్యూ. బ్యాలెన్స్ షీట్ లో ట్రాన్సాక్షన్స్ అనుమానంగా ఉన్నాయి. ఇన్వెస్టర్స్ కంపెనీ వదిలి వెళ్ళడంలో కూడా ఓ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఏదో తేడాగా ఉంది. అరే, ఏమంటున్నాడు వీడు? ఏదేదో వాగుతున్నాడు. నువ్వు గాలి మాటలు ఆపి పడిపోతున్న మన షేర్లని ఎలా కాపాడాలో చెప్పు. మన కంపెనీ షేర్లని బైబ్యాక్ చేయాలి. సింపుల్. అరే వా, చాలా అద్భుతం. చాలా కొత్త ఐడియా ఇచ్చావుగా నువ్వు. మోహిత్, అరే, వీడేమనుకుంటున్నాడు? మనం దీని గురించి ఆలోచించలేదనా? కామ్గా ఉండు. శివ, మన దగ్గర ఫండ్స్ ఎక్కడున్నాయి? 1 minute ఇవ్వు నాకు. 1 minute. ఆ మాట అంటూనే శివ తన ఫోన్ నుంచి ఒక కాల్ చేశాడు. తన ఫోన్లో అన్న మాటలు విన్న అందరికీ మతిపోయింది. రాహుల్, మోహిత్ నోరు తెరుచుకుని మేనేజర్ గారు. ఉండిపోయారు. నా మాట శ్రద్ధగా వినండి. మొదటి విషయం, పురుషోత్తం గ్రూప్ నుండి సికా గ్రూప్ కి వెంటనే 500 కోట్లు ట్రాన్స్ఫర్ చేయండి. ఇంకో విషయం, పురుషోత్తం సికా గ్రూప్స్ మధ్యలో మెజర్ అనౌన్స్ చేయండి. చివరిగా ఓ మాట, మేధా ఇండస్ట్రీ షేర్లన్నీ కొనేయండి వెంటనే. శివ మాటలు విన్న సురభి ఆశ్చర్యపోయింది. ఓ సాధారణ ఇంటర్లుడిలా ఉండే తన భర్త పురుషోత్తం ఇండస్ట్రీస్ తో తన కంపెనీ మర్జ్ గురించి మాట్లాడటం నమ్మలేకపోయింది. తను శివతో ఇలా అంది. శివ, ఎవరు నువ్వు? బ్రేకింగ్ న్యూస్! ఇప్పుడే అందిన వార్త. పురుషోత్తం ఇండస్ట్రీస్ సికా గ్రూప్ తో మెర్జర్ అవుతున్నట్టు ప్రకటించింది. ఈ వార్తతో సికా ఇండస్ట్రీస్ కి మంచి రోజులు మొదలయ్యాయి. ఇప్పుడు సికా గ్రూప్ షేర్స్ మళ్లీ పరుగులు తీస్తున్నాయి. దేశంలోనే పెద్ద కంపెనీ అయిన పురుషోత్తం గ్రూప్ తో మెర్జర్ అవ్వడం సికా గ్రూప్ కి గొప్ప లాభంగా మారబోతోంది. ఇంతకీ సురభికి శివ ఎవరో తెలుస్తుందా? అసలు శివ వెనుక ఎలాంటి రహస్యం దాగుంది? పురుషోత్తం గ్రూప్స్ తో శివకి సంబంధం ఏమిటి? పైసా పైసా కోసం తప్పించే శివ దివాళా తీస్తున్న సికా కంపెనీకి 500 కోట్లు ఎలా ఇవ్వగలిగాడు? బికారిగా ఉండే వ్యక్తి ఎలా సికా పురుషోత్తం ఇండస్ట్రీస్ మధ్య మర్జ్ సాధించాడు? సికా ఇండస్ట్రీస్ నుంచి టెండర్ జారిపోవడం వెనుక రాహుల్ కుట్ర ఉందా? ఈ ప్రశ్నలన్నింటికీ జవాబు తెలియాలంటే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.